హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా 4వ తరగతి నూతన ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠాలకు సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ 50 బిట్స్ అందించబోతూ ఉన్నాం. గత వీడియోలో 3వ తరగతి నూతన ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠాలకు సంబంధించిన 50 ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న ప్రతి క్లాస్ని ఫాలో అవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, వెష్టి కుటుంబం. మిగిలిన ఆప్షన్స్ని కూడా ఒకసారి గమనిస్తే తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్తలు, అక్క చెల్లెలు ఇలా ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద మొక్కలు ఏ భాగంలో నీటిని నిల్వ చేసుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి, కాండం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కకు ఉదాహరణ కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఓక్. ఓక్ మొక్క దేనికి ఉదాహరణ అంటే పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కకు ఉదాహరణ, కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఓక్ మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, తల్లివేరు వ్యవస్థకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రధాన వేరు వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వేర్లను సువాసన తైలాలలోనూ దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, లెమన్ గ్రాస్. మిగిలిన ఆప్షన్స్ని కూడా ఒకసారి గమనిస్తే వట్టివేర్లనే కామెల్ గ్రాస్ అని కూడా పిలుస్తారు. వీటిని వేసవి కాలంలో చల్లదనం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఏ, ఔషధాల తయారీలో మందార, వేప, చామంతి పుష్పాలను ఉపయోగిస్తారు. బి, ఆహారంగా కాలీఫ్లవర్, అరటి పుష్పాలను ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి, ఏ మాత్రమే. ఔషధాల తయారీలో మందార, వేప, తులసి పుష్పాలను ఉపయోగిస్తారు. ఇక్కడ వాక్యంలో చామంతి కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఏ సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, నిమ్మ, వేప, ఉసిరి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫలాలు కుంకుడుకాయ, సీకాయ. ఆన్సర్ ఆప్షన్ ఏ, బి రెండూ సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, పక్షుల గుంపులు ఆకాశంలో ఏ ఆకారంలో ఎగురుతూ వెళతాయి? ఆన్సర్ ఆప్షన్ బి, వి ఆకారంలో. నెక్స్ట్ క్వశ్చన్, గద్ద, చిలుక వంటి పక్షులు ఏ రకమైన ముక్కులను కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వంగిన ముక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, ముక్కులు అనేవి పక్షుల యొక్క. ఆన్సర్ ఆప్షన్ సి, దవడలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శాకాహారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, గొంగలి పురుగు. మిగిలిన ఎలుగుబంటి, బాతు, పంది ఇవి మూడు కూడా ఉభయాహారులకు ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సత్యవాక్యాలను గుర్తించండి. ఏ, విత్తనాలు లేని ఫలాలను అనిషేక ఫలాలు అంటారు. బి, అనిషేక ఫలాలు హైబ్రిడ్ సాంకేతికత ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి రెండు వాక్యాలు సత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, అండోత్పాదకాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ గుడ్లు పెట్టే జంతువులని, చెవులు బయటికి కనిపించని జంతువులని, చర్మంపై రోమాలు ఉండని జంతువుల్ని అండోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శిశోత్పాదకం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, బాతు. నెక్స్ట్ క్వశ్చన్, పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడును నిర్మించే పక్షి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, గద్ద. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింద ఇవ్వబడిన వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ బి. A3, B1, C2. రాణి ఈగ గుడ్లు పెడుతుంది. కూలి ఈగలు మకరందాన్ని సేకరిస్తాయి. మగ ఈగలు సంపర్కంలో పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది? ఆన్సర్ ఆప్షన్ ఏ. పెద్ద ఆడ ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్. ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలవు? ఆన్సర్ ఆప్షన్ సి. 3 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తికి టెలివిజన్కి మధ్య ఎంత దూరం ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ డి. 6 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈగలు ఎన్ని కళ్ళను కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ. 5. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో మంచి కనుదృష్టిని కలిగి ఉన్న పక్షులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. గద్ద, రాబందు, డేగ ఈ 3 పక్షులు కూడా మంచి కనుదృష్టిని కలిగి ఉన్న పక్షులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏ జీవులకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి. ఏ మరియు బి. గొడ్లగూబకు, గబ్బిలాలకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. పురుగుల నుండి ధాన్యాన్ని కాపాడటానికి నిల్వ సంచులలో ఏ ఆకులను ఉంచుతారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. వేప ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్. పచ్చళ్ళు బూజు పట్టకుండా, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు పెరగకుండా దేనిని వాడతారు? ఆన్సర్ ఆప్షన్ బి. నూనె. నెక్స్ట్ క్వశ్చన్. తాజా పండ్లను ఏ రూపంలో నిల్వ చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. చక్కెర పాకంలో, జామ్స్, అలానే జెల్లీల రూపంలో తాజా పండ్లను నిల్వ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో నాగలిని తయారు చేసే వారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి. వడ్రంగి. నెక్స్ట్ క్వశ్చన్. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి. సాంద్రీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఎతలవంక చెరువు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి. చిత్తూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ ఆప్షన్ ఏ. అనంతపురం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నీటికి రంగు, రుచి, వాసన ఉండవు? ఆన్సర్ ఆప్షన్ సి. స్వచ్ఛమైన నీరు. నెక్స్ట్ క్వశ్చన్. పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి. మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. సఫాయి కర్మచారి ఆందోళన్ అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ. బెజవాడ విల్సన్. నెక్స్ట్ క్వశ్చన్. రోగులకు సేవ చేసేవారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి. నర్స్. రోగులకు వైద్యం చేసేవారిని డాక్టర్స్ అంటారు. రోగులకు సేవ చేసేవారిని నర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన జంతువులలో ఎడారి ఓడగా పిలువబడే జంతువు ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి. ఒంటె. నెక్స్ట్ క్వశ్చన్. క్రింద ఇచ్చిన జంతువులలో మంచు ప్రాంతాలలో ప్రధాన రవాణా సాధనం అయిన స్లెడ్జ్ బండ్లను లాగే జంతువు ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి. కుక్కలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో గల విమానాశ్రయం కాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. కాకినాడ. రాజమండ్రి, రేణిగుంట, పుట్టపర్తి వీటితో పాటుగా విశాఖపట్నం, గన్నవరం, కడప ఇవి 6 కూడా ఆంధ్రప్రదేశ్లో గల విమానాశ్రయాలు. ఇక్కడ ప్రశ్నలో విమానాశ్రయం కాని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. కాకినాడ. నెక్స్ట్ క్వశ్చన్. పిన్ అనగా? ఆన్సర్ ఆప్షన్ బి. పోస్టల్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింద ఇచ్చిన పరికరాలలో వినికిడికి సంబంధించిన పరికరం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి రేడియో. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధవటం కోట ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ సి కడప. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సరస్సు దగ్గర నేలపట్టు ఫ్లెమింగో పక్షి సంరక్షణ కేంద్రం కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ పులికాట్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సరస్సు దగ్గర ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం కలదు? ఆన్సర్ ఆప్షన్ బి కొల్లేరు సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుని ఆలయాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1530. నెక్స్ట్ క్వశ్చన్, తేలి నీలాపురం మరియు తేలుకుంచి పక్షుల సంరక్షణ కేంద్రాలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి శ్రీకాకుళం. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి మరియు ధరణికోట అనే 2 నగరాలు ఏ రాజులకు రాజధానులుగా ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్ర శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండపల్లి కోటను ఏ రాజులు ఆక్రమించారు? ఆన్సర్ ఆప్షన్ బి కొండవీటి రెడ్డి రాజులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన మహాసముద్రాలలో అత్యంత లోతైన మహాసముద్రం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 7వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ సరిహద్దుగా గల రాష్ట్రం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సంఖ్య, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వరుసగా గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోజున చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ బి పౌర్ణమి. ఇంతవరకు ఫ్రెండ్స్ 4వ తరగతి నూతన ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో ఉన్న అన్ని పాఠాలకు సంబంధించిన 50 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కి సంబంధించిన ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.